బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీలక్ష్మి. నేను సనత్ నగర్ నుంచి వచ్చాను. నేను 2011లో ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాను. 2011 మా ఇంటి దగ్గర ఒక మేడం వాళ్ళ ఇంట్లో పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళాను. ఉచిత ధ్యాన శిక్షణ అని చెప్పేసి వాళ్ళు బ్యానర్ పెట్టారు. అక్కడికి వెళ్ళాను. అక్కడ దాక్షాయిని మేడం గారు ఉన్నారు. తన మూలంగా నేను ధ్యానంలోకి వచ్చాను. స్టార్టింగ్ నుంచి 1 అవర్ కూర్చున్నానండి. ధ్యానం బాగా చేసుకున్నాము. అక్కడ 41 డేస్ తర్వాత నాకు స్పాండిలైటిస్ ఉండేది, అది తగ్గిపోయింది. తగ్గిపోయాక గురువు గారు ఒకసారి కుకట్పల్లి ఒక పార్కులో వస్తున్నారని చెప్పారండి. అప్పుడు దాక్షాయిని మేడం మా అందరినీ టీం అందరినీ తీసుకుని వెళ్ళారు. వెళ్ళాక అక్కడ గురువు గారిని చూడడం అదే ఫస్ట్ టైం. నేను పత్రిజీ సార్ని చూడడంతో అనుకున్నాను, ఏంటి ఏం డిఫరెంట్గా వస్త్రాలు ఏం లేవు, నార్మల్గా ఉన్నారు అనేసి అనుకున్నాను. ఆ రోజు అక్కడ మైక్ సరిగ్గా పని చేయలేదండి. ఆ మైక్ పని చేయకపోయేసరికి పత్రిజీ సార్ కొంచెం గట్టిగా అరిశారు. ఆ మైక్ సెట్ చేసి అతను చాలా వణుకుతూ ఉన్నాడు. నేను అనుకున్నాను, మా దగ్గర వచ్చిన క్లాసులు చెప్పిన మేడం వాళ్ళందరూ ఎంతో ప్రేమగా మాట్లాడారు, చాలా గొప్పగా చెప్పారు సార్ గురించి. ఈయన ఏంటి ఇంత కోపంగా ఉన్నారు, వామ్మో మనం చిన్న చిన్న గురువుల దగ్గరికి వెళ్ళాలి కానీ పత్రిజీ సార్ దాకా వెళ్ళకూడదు, నాకు చిన్న గురువులు సరిపోతారు అనేసి నేను మనసులో అప్పుడు అనుకోవడం జరిగింది. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977009932. అలా ఆ ప్రోగ్రాము స్టార్ట్ అయింది. పత్రిజీ సార్ ఫ్లూట్ వాయించారు. 1 అవర్ చక్కగా ధ్యానంలో కూర్చున్నామండి. ఆ పత్రిజీ సార్ ఫ్లూట్ వాయించినంతసేపు నా లోపల నుంచి నాకు ఒక రసం దిగుతుంది, చక్కగా అమృతంలాగా ఎంతో తీయగా ఉంది. అసలు అది దాన్ని అనుభవం చెందాను. ఆ గురువు సమక్షంలో, ఆ వేణుగానంలో, ఆ ధ్యానంలో నేను అది అనుభూతి చెందాను. అనుభూతి చెందాక నాకు అప్పుడు అనిపించింది, నేను తప్పుగా అనుకున్నాను, సార్ కోపంగా ఉన్నారు అనేసి నేను చాలా తప్పుగా అవగాహన చేసుకున్నాను. గురువు ఇలాగే ఉండాలి, అమృతాన్ని ఇవ్వాలి, చక్కగా అది అమృతాన్ని మింగాము, చక్కగా ధ్యానం చేసాము. ఆ రోజు మాత్రం నేను చాలా మర్చిపోలేని అనుభూతి అండి అది. తర్వాత అందరికీ ఎంతో చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అది కార్యక్రమం చక్కగా జరిగిపోయింది. ఆ తర్వాత వచ్చాక అనుకున్నాను, గురువు చాలా చక్కగా ఉన్నారు, మనం ఈ గురువును పట్టుకోవాలి అనేసి అనుకున్నాను. పత్రిజీ గారితో ఏం చెప్తే అది చేద్దాము అనేసి అనుకున్నాను. ఆ విధంగా నా ప్రయాణం అక్కడితో స్టార్ట్ అయిందండి. మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ మూలంగా మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మా సనత్ నగర్ ఏరియాలో కళ్యాణ్ మాస్టర్ గారు చాలా ప్రచారం చేసేవాళ్ళు. ఎప్పుడు పాంప్లెట్స్ పట్టుకొని పంచుతూ ఉండేవాళ్ళు. నేను ఆ పాంప్లెట్స్ తీసుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి కొన్ని రోజులు అవాయిడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాలో పిల్లలు ఏదో అల్లరి చేస్తుంటే నాలోనే బాగా కోపం వచ్చేసింది. నాకు బాగా విపరీతమైన కోపం వచ్చింది. అదేంటి నేనే డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తున్నాను, ఇంత కోపంగా వస్తుంది, ఇంత కోపంగా ఉందా నాలో అనేసి నాకే ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఇంకా నేను ధ్యానం చేసిన రోజులు చాలా బాగున్నాను. ఆ తర్వాత కొంచెం నాలో చాలా ఏదో మార్పు జరిగిందని చెప్పి నన్ను నేను గమనించుకొని మళ్ళీ కళ్యాణ్ మాస్టర్ ఎక్కడున్నాడు, ఆ పాంప్లెట్స్ ఎక్కడిస్తాడని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకొని మళ్ళీ ఆ క్లాసులు పెట్టారండి. అక్కడ మాకు చాలా క్లాసులు నిర్వహించారు కళ్యాణ్ మాస్టర్. ఆ క్లాసులన్నీ మేము వెళ్ళడం జరిగింది. ఆ క్లాసులు అటెండ్ అవుతూ నన్ను నేను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు సార్ చెప్పినవి అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ పత్రిజీ సార్ రాసినటువంటి పుస్తకాలన్నీ ఎంతో చక్కగా చదివాను. పత్రిజీ సార్ క్లాసులు ఎక్కడ ఉన్నా కూడా అప్పటి నుంచి వెళ్ళడం, సార్కి కలవడము, పర్సనల్గా ఏమి మాట్లాడకపోయినా అదొక మా సార్ చూపు చాలు, ప్రేమపూర్వకమైన చూపు చాలు, మాకు అంతా మంచి జరుగుతుందన్న ఫీలింగ్ అనమాట. అలా వెళ్ళి ఎక్కడ ఉన్నా కూడా వెళ్ళడము, పత్రిజీ సార్ వస్తున్నారని తెలిస్తే చాలు అక్కడికి వెళ్ళడము, ఆ విధంగా చేస్తూ ఉన్నాము. చాలా చక్కగా ఒక తండ్రి ఏ విధంగా అయితే పిల్లలకి రక్షణ ఇస్తాడో అంత రక్షణ దొరికిందండి. అంత ప్రేమపూర్వకమైన చూపు, అంత మందలింపు అవన్నీ చక్కగా ఉన్నాయి పత్రిజీ సార్ దగ్గర. ఆయన క్లాసులు వింటే ఎంత చిన్న కాన్సెప్ట్ ఎంతో చక్కగా చెప్తారు, అర్థమయ్యేలాగా చెప్తారు. ఇంకా అది మనం మర్చిపోలేము. పత్రిజీ సార్ క్లాస్ ఏది విన్నా కూడా ఎస్ఆర్ నగర్ సెంటర్కి వచ్చేవాళ్ళు, కుకట్పల్లి వచ్చేవాళ్ళు, ఎక్కడికి వచ్చారని తెలిసినా కూడా వెళ్ళాము. ఇక్కడ పిఎంసి ఆఫీస్ అప్పుడు స్టార్టింగ్ ఇక్కడ భూమి పూజ చేసినప్పుడు కానీ తర్వాత కానీ ప్రతి క్షణం సత్యదర్శనం అందరితో చెప్పించడము, ఈ విధంగా అంతా ఎంతో చక్కగా ఈ ప్రాసెస్ అనేసి ఒక ప్లాన్గా వెళ్ళడము, పత్రిజీ సార్ని అనుకరిస్తూ మేము ఆయన బాటలు నడవడము ఎంతో ఆనందంగా ఉందండి మాకు ఇది.
పత్రిజీ సార్తో ఒక కార్యక్రమం కూడా చేయడం జరిగింది. పత్రిజీ సార్ చెప్పింది ఏంటంటే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యానం, ఇవి 3 చక్కగా నిర్వహిస్తున్నామండి. దీని మూలంగా మనందరిలో ఎంతో మార్పు వస్తుంది. సార్ని బెంగళూరులో కలిసాము, కడతాల్లో కలిసాము, ఎక్కడ క్లాస్ ఉన్నా అక్కడికి వెళ్ళి కలవడము, షేక్ హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. కుకట్పల్లికి వచ్చారండి, ఆ కుకట్పల్లి సెంటర్లో కూడా కలిసాము మేము. అక్కడికి వెళ్ళాము, షేక్ హ్యాండ్ ఇచ్చాము. షేక్ హ్యాండ్ ఇచ్చేసి మళ్ళీ బయటికి వచ్చేసి రూమ్ బయట నుంచి సార్ని చూస్తున్నాను. సార్ మళ్ళీ లోపలికి రమ్మన్నారు. లోపలికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేసి మళ్ళీ బయటకు వచ్చేసాను. నాకు చాలా ఆనందంగా ఉంది సార్ నన్ను లోపలికి పిలిచారని చెప్పేసి. అప్పటి నుంచి నేను ఇంకా ఏమన్నా చేయాలి అనుకున్నాను. మా దగ్గర సెంటర్ అది కరోనా టైం ముందు మూతపడి ఉంది. దాన్ని మళ్ళీ వెళ్ళి మేడం రిక్వెస్ట్ చేసి ఓపెన్ చేసి దాన్ని నడిపిస్తున్నామని ఆశ. పత్రిజీ సార్ ఆశీస్సులతో నా సెంటర్ మంచిగా నడవాలని కోరుకుంటున్నాను. సార్ చెప్పిన మాటలో నడవడమేనండి మనం చేయాల్సిన పని. మనకి కొత్తగా ఏమి మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం, మనం కొత్తగా ఏం సృష్టించాల్సిన అవసరం లేదు. 18 ఆదర్శ సూత్రాలు అందరికీ ఇచ్చారు సారు. వాటిని పాటిస్తూ మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే అదే మనం సార్కి ఇచ్చేటటువంటి గొప్ప కృతజ్ఞత అండి, గొప్ప సేవ అదేనండి, ఇంకా ఏం లేదు. ధ్యానం చేయాలి, మనం నేర్చుకున్నది చెప్పాలి, ఇది గొప్ప సర్వీస్ అని నేను అనుకుంటున్నాను. దీని ద్వారా నేను ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అయితే నేను ఎస్ఆర్ నగర్ సెంటర్లో నేను 1 డే ఫుల్ డే వర్క్షాప్ జరుగుతుండేయండి. అప్పుడు వంట చేసి తీసుకెళ్ళడం అలా చేసేదాన్ని. అయితే ఆ విధంగా చేస్తున్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, ఎస్ఆర్ నగర్ సెంటర్ ప్రకాష్ గారు నిర్వహించేవాళ్ళు. అప్పుడు ప్రకాష్ గారు ఏది చెప్తే అది వండుకొని తీసుకొని వెళ్ళి ఇచ్చేదాన్ని. ఆ విధంగా నా సర్వీస్ అట్లా స్టార్ట్ అయింది. అయితే ఆ కార్యక్రమంలో ఒకరోజు ఏం జరిగిందంటే, ఇలా వేరే వాళ్ళు ఒక ఫుడ్కి కావాల్సిన ఐటమ్స్ ఇచ్చారు మేడం, మీరు వచ్చి ఎస్ఆర్ నగర్ సెంటర్లో వంట చేయండి అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి వెళ్ళాను. 10కి వెళ్ళి క్లాస్ అటెండ్ అయ్యాను. కాసేపు 11:30 వరకు క్లాస్ వినేసి 11:30కి వెళ్ళాను అనమాట సెంటర్కి వంట చేయడానికి. అక్కడ సార్ ప్రకాష్ గారు కొంచెం అల్లము, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం తక్కువ క్వాంటిటీ తెచ్చారు. దాంతో మళ్ళీ కొంచెం తీసుకొని రండి అని చెప్పి పంపించాను. ఆ అల్లం గీరుతున్నాను నేను. అల్లం గీరి కొంచెం కరివేపాకు ఇవన్నీ చేస్తుంటే నా లోపల నుంచి ఒక ఇన్ఫ్యూషన్ వస్తుంది. నువ్వు ఇక్కడ ఎస్ఆర్ నగర్ సెంటర్ ప్రతి వారం పంపిస్తున్నాను పెద్ద, నువ్వు గొప్పగా అనుకుంటున్నావా అనేసి నాలో నాకే వస్తుంది. నేను అనుకుంటున్నాను, నేనేం గొప్పగా అనుకోవట్లేదు, మాస్టర్స్ నాకు ఇచ్చిన అవకాశము, పత్రిజీ సార్కి సరెండర్ అయ్యే నేను చేస్తున్నాను ఈ వంట అనేసి అనుకున్నాను. ఆ తర్వాత అలా అప్పటికే లేట్ అయిపోయింది, 11:30 అయిపోయింది, స్టార్ట్ చేయాలి. ఇంకా ఈయన కంప్లీట్ ఐటమ్స్ తీసుకురాలేదు. సరే అని తెచ్చిన వాడిని కడగడం, క్లీనింగ్ చేయడం చేస్తున్నాను. అక్కడ పత్రిజీ సార్ది ఒక బ్యానర్ కనపడింది. అయ్యో, పత్రిజీ సార్ని చూడకుండా నేను స్టార్ట్ చేసానేంటి ఈ పని అని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి గురువుగారి దండం పెట్టుకొని ఆ వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి మొదలుపెట్టాను. ఆ రెగ్యులేటర్ ఏదైతే సిలిండర్కి పెడతామో అది మొత్తం రెగ్యులేటర్ ఊడిపోయింది, ముక్కలుగా అయిపోయింది. సరే, ఇంకా మనం ఆ రెగ్యులేటర్తో అయితే వంట అవ్వదు. 2 స్టవ్లు ఉన్నాయి, అటాచ్ 2 స్టవ్లు. రెగ్యులేటర్ పెట్టాము. ఆ 2 స్టవ్లు ఇంకా రెగ్యులేటర్ ఊడిపోయింది కాబట్టి స్టవ్ వెలిగించడం కుదరదు. సరే, మా ఇంట్లో చిన్నది ఒకటి స్టవ్ ఉంది ఇట్లా వంట చేసేది. సరే, మా అబ్బాయికి ఫోన్ చేసి తెమ్మంటే తెచ్చాడు. సరే, ఆ స్టవ్ పెట్టాము. అది పెట్టినాక దానికంటే ఎక్కువగా ఈ రెగ్యులేటర్ ముక్కలుగా అయిపోవడం జరిగింది. ఈ రెగ్యులేటర్ ముక్కలుగా అయిపోవడం అంటే ఇంకా ఏం అర్థం కాలేదు. టైం చూస్తే అప్పటికి 12 అయిపోయింది. ఇంకా ఏం చేయాలి, అందరూ ఎదురు చూస్తుంటారని చెప్పేసి అనుకున్నాము. ఆ పాత రెగ్యులేటర్ 2 స్టవ్లు ఉన్న రెగ్యులేటర్ ఏదైతే ఉందో దాన్ని పట్టి కొంచెం ప్రకాష్ గారు పట్టుకున్నారు, దాన్ని సిలిండర్కి ఇట్లా పెట్టి గట్టిగా పట్టుకున్నారు. నేను స్టవ్ వెలిగించేసి వంట చేస్తున్నాను. అదే చేయి తీస్తే స్టవ్ ఆరిపోతుంది. ఆ ప్రాసెస్లో ఇంకా అలాగే మాస్టర్స్ అనుకున్నాము. ఆయన పట్టుకొని ఉన్నాడు, నేను వంట చేశాను. ఆ రోజు కట్టె పొంగలి మొత్తం 6 కిలోలు 7 కిలోల దాకా చేయడం జరిగింది. అది అయిపోయింది. దానికి కాంబినేషన్ చట్నీ ఇంట్లో చేసుకొచ్చాను. తర్వాత పచ్చి పులుసు చేద్దాం అనుకున్నాము. ఇంకా స్టవ్ ఒకటి వెలిగించిందని రెండోది వెలిగించలేదా అనుకొని ఆ 2వ స్టవ్ కూడా వెలిగించేసాము. ఆ పచ్చి పులుసు కూడా అది అయిపోయింది, చేసేసాము. అంతా అయిపోయింది, సర్వ్ చేసాను. 2 అయింది అప్పటికి వంట అయ్యేసరికి. గబగబా తీసుకెళ్ళి వంట సర్వ్ చేయడం జరిగింది. అందరూ బాగుందన్నారు. ఆ ప్రాసెస్ అంతా ఆ రోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. అది అయిపోయింది హ్యాపీగా. మాస్టర్స్ డే వల్ల ఏ ప్రమాదం జరగకుండా అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇట్లా మాకు కస్తూరి ఆంటీ అని ఒక ఆంటీ, అంటే ఆవిడ ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. తనకి చెప్పాను, నిన్న ఈ విధంగా జరిగింది ఆంటీ ఎస్ఆర్ నగర్ సెంటర్లో, ఇలా చేసాము అనేసి నేను చెప్పడం జరిగింది. ఆవిడ నన్ను బాగా అంటే ప్రేమపూర్వకంగానే తిట్టారు. ఏదన్నా అవుతే ఎలాగా, నీ లైఫ్ రిస్క్లో చేసుకున్నావు, పక్కన వాళ్ళ లైఫ్ రిస్క్ చేసావు, అది ఇది అనడం జరిగింది.
తర్వాత నాకు తను అంటుంటే పిల్లలు ఎట్లా అని, తర్వాత నువ్వు ఇంత లైఫ్ ఎందుకు రిస్క్ చేసావని అంటుంటే నాకేమో ప్రకాష్ గారి గురించి ఆలోచన వచ్చింది. నేను ఉన్నానని ధైర్యంతో ఆయన పట్టుకున్నాడు, కానీ ఆ అబ్బాయికి ఏమీ తెలీదు. నాకు ఏదో ఆ పని అయిపోవాలి అక్కడ, ఏదైతే అనుకున్నామో అది టైం అయిపోతుంది, ఆ పని చేయాలి అనుకొని చేశాను. పత్రిజీ సార్ నాకు ముందే చెప్పినట్టు అనిపించింది. నువ్వు గొప్పగా అనుకుంటున్నావా అని నా లోపల నుంచి ఎప్పుడైతే వచ్చిందో, లేదు నేను గొప్పగా అనుకోవట్లేదు, ఇది నాకు అవకాశం లాగా అనుకుంటున్నాను, నేను ఈ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీకు సరెండర్ అయి చేస్తున్నాను నేను ఎప్పుడైతే నేను చెప్పుకున్నానో, దాని మూలంగా ఈ వంట కార్యక్రమం ఏదైతే ఉందో అది నిరాటకంగా చక్కగా జరిగిపోయింది. ఎప్పటికప్పుడు పత్రిజీ సార్ మనకి సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఆ తర్వాత వేరే వాళ్ళు అన్నదాన్ని బట్టి కొంచెం ఒక రకమైన భయం ఏర్పడింది. ఆ భయాన్ని కూడా అధిగమించాను. అంటే గతం అయిపోయింది, ఇంకా అది ఇక్కడ వదిలిపెట్టేయాలి. బాగా జరిగింది, మాస్టర్స్ కాపాడారు, ఏం పర్వాలేదు, అది వదిలిపెట్టేయాల్సింది. కొంచెం భయపడ్డాము. ఇంకొకసారి ఇప్పుడు ఏదైనా సరే మనకి పత్రిజీ సార్ ధ్యానంలో కూర్చున్నా ఏదైనా సమాధానాలు కావాలన్నా కూడా ఏదో ఒక రూపంలో ఎవరో ఒక మాస్టర్ రూపంలో దానికి తగ్గ సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మొన్న తట్టవర్తి వీరరావు గారు సార్ క్లాస్ పెట్టాము మా సెంటర్లో. చాలామంది వస్తారు, ఎవరు హెల్ప్ లేదు అక్కడ, అందరూ కొత్త వాళ్ళు, కనీసం ఒక 30 మందికి కూడా వంట చేయడం రాదు అక్కడ ఎవరికి. మరి అంతమంది వస్తారు, దగ్గర 170 మెంబర్స్ దాకా వచ్చారు. ఎలా చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నాము. లక్ష్మీ మేడంకి ఒకసారి ఫోన్ చేసాము. లక్ష్మీ మేడం, కుకట్పల్లి లక్ష్మీ మేడం గారు, మాకు 10 కిలోల పులిహోర నేను పంపిస్తాను, నువ్వేం టెన్షన్ పడుకో అన్నారు. సరే అమ్మయ్య అనుకున్నాం. అదొకటి సరిపోతే ఇంకేమన్నా దద్దోజనం పెట్టాలి. ఆ దద్దోజనం ఎలా అంత చేయాలి, అంత క్వాంటిటీ చేయాలి. నేను ఎస్ఆర్ 70 మెంబర్స్ 80 మెంబర్స్ దాకా చేయగలిగాను. కానీ ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ మంది వస్తారు, 170 దాకా వస్తారు. అంతమంది కంటే నా వల్ల అవుతుందో లేదో, ఎప్పుడు చేయలేదు అని అదొక రకమైన ఇది భయం. ఇంకా దాన్ని ఎలా చేయాలి ఏంటి అనుకున్నాను. అప్పుడు అనంతపురం నుంచి నీరజ మేడం గారు మా సెంటర్కి వచ్చి రావడం జరిగింది. అంతకుముందే వచ్చారు. ఆ మేడం అన్నారు, నేను వస్తాను తటవర్తి సార్ క్లాస్ అప్పుడు, నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తానని చెప్పారు. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఆ మేడం ఒక 4 రోజుల ముందే వచ్చారు. 4 రోజుల ముందే వచ్చి మాకు హెల్ప్ చేయడం జరిగింది. తటవర్తి సార్ క్లాస్ పెట్టుకున్నప్పుడు అన్నారన్నమాట, పత్రిజీ సార్ని కూడా పిలవాలి, మనం క్లాస్ పెట్టుకోవాలి అనేసి. నేను అనుకున్నాను, ఇప్పుడు పత్రిజీ సార్ని పిలవాలంటే చాలా ఖర్చు అవుతుంది, తటవర్తి సార్ క్లాస్ అప్పుడే ఇంత అవుతుంది మనకి, పత్రిజీ సార్ క్లాస్ అప్పుడు ఇంకా చాలా అవుతుంది కదా, 2 lakhs బాగా అవుతుంది అనేసి అనుకున్నాను. అనుకోవడంతో ఆ రోజు నీరజ మేడం నాకు వస్తారని తెలీదు, నేను మామూలుగా ధ్యానం చేస్తున్నాను, నేను వచ్చాను నీ సెంటర్కి కానీ నీకు రూపాయి ఖర్చు అవ్వలేదు కదా అని చెప్పారు పత్రిజీ సారు. నాకు అప్పుడే నీరజ మేడం లోపలికి వచ్చారు. తర్వాత నేను కళ్ళు తెరిచి చూస్తే నీరజ మేడం ఉన్నారు. మేడం మీరు వచ్చారా, పత్రిజీ సార్ మిమ్మల్ని పంపించారు. నేను అదే అనుకున్నాను, ఇప్పుడు ఇది ఎలా అవుతుంది, ఇదంతా ఎట్లా చేయాలి, నాకేం సపోర్ట్ లేదు అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ రూపంలో నాకు పత్రిజీ సార్ మిమ్మల్ని పంపించారు అనిపించింది. ఆ మేడం దద్దోజనం చేశారు మేడం, ఒక 10 కిలోలు హైలైట్గా కుదిరింది నాకు. అక్కడి నుంచి కుకట్పల్లి లక్ష్మీ మేడం సపోర్ట్ చేశారు, 10 కిలోల పులిహార ఈ మేడం వచ్చి చేశారు. ఆ తటవర్తి సార్ది ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, 1 day వర్క్షాప్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాం. మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే ముందే పత్రిజీ సార్ మనకి హాస్టల్గా ఎంతో సహాయ సహకారాలు అందించారు. మొన్న ఈ పేరు పెట్టాలనుకున్నప్పుడు కూడా నాకు సార్తోనే సార్ పేరు పెట్టించాలన్న ఆలోచన నాకు లోపల ఉంది. కానీ సార్ ఇష్టం, సార్ ఏ పేరు చెప్తే అది పెట్టుకోవచ్చు అన్న అభిప్రాయంతోనే కలుద్దాము అని అనుకున్నాము. కానీ కలవలేకపోయాము. కానీ సార్ పేరు రామాచారి గారి ద్వారా మా సెంటర్కి పెట్టుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. ఎన్నో అనుభవాలు, ఇట్లా పత్రిజీ సార్తో ఎన్నెన్నో అనుభవాలు, ధ్యానం చేస్తున్నా, ఫిజికల్గా హెల్ప్ కావాలన్నా, మనకి భౌతికంగా హెల్ప్ కావాలన్నా ఎంతో ఏదో ఒక మాస్టర్స్ రూపంలో మనకు పంపిస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు అవసరం ఉంది అనే దానికంటే ముందే మనకి పరిష్కారం అనేది లభించడం జరుగుతుంది. ఇప్పుడు నేను చేయగలనా లేదా, నడిపించగలనా లేదా అనుకున్న దాన్ని ఇప్పుడు ఎంతో కాన్ఫిడెంట్ వచ్చింది. నాకు ఇంకా ఎంతో హెల్పింగ్ హ్యాండ్స్ ఎన్నో వచ్చాయి. ఇప్పటికీ చాలా ఆనందంగా ఉంది. సార్ ఇలాగే మాలో ఉండి హాస్టల్గా ఉండి నిరంతరాయంగా నడిపిస్తూ ఉండాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977009932.